సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. అందరము కలిసి చదువుదాం. నేను చదువుతుంటే నాతో పాటు మీరు చదువు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసేదని చెప్పి దానికి ఎబెనేజరు అనే పేరు పెట్టెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధులైన దేవ, నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరుడ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరే మాట్లాడండి, పరిశుద్ధపరచండి. మంచి హృదయములు, మంచి నేలలు, మంచి విత్తనం చల్లండి. బహుగా ఫలించే కృప దయచేయండి. సాతాను క్రియలేశనంలో బంధించి వేస్తున్నాను. నీ మేఘం ఇక్కడే ఉంచండి. మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. వీళ్ళారా, మొదటి సమూయేలు 7:12లో ఒక రాయి మనం కనపడుతుంది. ఆ రాయి పేరు ఏం పేరు? దానికి ఏమని పేరు పెట్టారు? ఎబెనేజరు అనే పేరు పెట్టాడు. ఎబెనేజరు అని అంటే ఏమనేది కింద? సహాయపు రాయి. ఎందుకు ఆ పేరు పెట్టారంటే, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఆ పేరు పెట్టారు. అంటే సహాయపు రాయి. ఇంతవరకు మనకు సహాయం చేసిన రాయి ఎవరు అంటే ఎబెనేజరు. పాడుతున్నామన్నా, ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నవి నన్ను, ఇంతవరకు ఆదుకున్నవి, ఇంతవరకు మనసుతో ఆరాధించును, పూర్ణ బలముతో సేవించును, పూర్ణ బలముతో పూర్ణ బలముతో సేవించెదన్. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. దేవునికి ఉన్న ఇంకొక పేరేంటంటే తోడై ఉన్న దేవుడు. ఎంతవరకు? ఇప్పటి వరకు, ఇంతవరకు. ప్రియులారా, 7వ అధ్యాయంలో ఎందుకు ఆ పేరు పెట్టారు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలీలు ఆ మొదటి సమూయేలు నుంచి చూస్తే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. షిలోహులో ఉన్న మందిరము, దేవుని ఆలయం బాగలేదు. పేరుకు పరిశుద్ధ మందిరమే కానీ పరిశుద్ధత లేదు. ఆ మందిరంలో సేవకుడు బాగలేడు, సేవకుడు పిల్లలు బాగలేరు. సేవకుడు ఎవరు? షిలోహులో ఏలి అనే యాజకుడు. ఏలి యాజకుల పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళు దుర్మార్గులట. 2వ అధ్యాయం 2:12 మొదటి సమూయేలు 2:12లో ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై సేవ చేయొచ్చు, కానీ దేవుని ఎరగకుండా కూడా సేవ చేయొచ్చు. చాలా మంది దేవుని సేవ చేసే వాళ్ళకు దేవుడు అంటే ఎవరో తెలియదు. దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళే సేవకులుగా మారిపోయారు. అప్పుడు ఏం కార్యాలు జరుగుతాయి సంఘంలో?
దుర్మార్గపు కార్యాలు జరుగుతాయి. వీళ్ళు చేసిన దుర్మార్గ పనులు నెంబర్ 1, వీళ్ళు తిండిపోతులు. సేవకుని పిల్లలు ఎలా ఉన్నారు? తిండిపోతులు. చూడండి 13వ వచనంలో, 2:13, జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకొని వచ్చి దాంట్లో ముంచి బయటికి లాగి తీసుకొని ఇదంతా యాజకుంది అనేవాళ్ళు. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు? యాజకుల పిల్లోళ్ళు తిండిపోతులు. దేవునికి అర్పించే బలి ఎంతో పరిశుద్ధమైంది, అయితే దాంట్లో షేర్ మాకు కావాలి. అసలు వాళ్ళు దేవుని ఎరుగని వారు, దుర్మార్గులని లేఖనం చెప్తుంది. వాళ్ళకెందుకండి బలులు, బలి అర్పణలు? అంటే వాళ్ళు మాంసప్రియులు. ఎవరు? మాంసం అధికముగా తినువానితో బైబిల్ ఏం చెప్తుంది? లేదంటే మీరు మన గురు తినద్దని కాదు, మాంసపు కృతులు కావాలంటే విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కావాలంటే మాంసం తినాలి అప్పుడప్పుడు, దేవుడు ఇచ్చిన. కానీ పూటకి కాదు, వారంలో 1-2 సార్లు. నేను కూడా మాంసప్రియమే చిన్నప్పుడు, తెలియనప్పుడు. తర్వాత నేను బాగైన తర్వాత డాక్టర్లు ఏం చెప్పినారంటే, నువ్వు మాంసం తినద్దు అని. ఎంతకాలం తెలుసా? 5 ఏళ్ళు తినలేను. ఏమంటే మాంసం అలవాటు ఉండేవాళ్ళు వారానికి ఒకసారి అంటే సర్లేండి సర్దుకుపోతూ ఉంటారు, కానీ ఏళ్ళ తరబడి మాంసం తినద్దంటే ఇంకేమంటారు? బాగా చెప్పొచ్చామని చెప్ప ఒప్పుకోరు. కానీ దేవుడు ఇష్టపడడు. మాంసం తినాలి, కానీ వీళ్ళు ఎట్లటోళ్ళు అంటే కేవలం భక్తి లేదు, దేవుని గురించిన గ్రహింపు లేదు, తిండి మీద ఆశ, డబ్బు మీద ఆశ. ఇంకొక వాళ్ళు చేసిన భయంకరమైన కార్యం ఏంటంటే 22లో, గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయటానికి వచ్చిన స్త్రీలతో సేనించుటయు మాట చెవిని పడగా వారిని పిలిపించి ఇట్లానే. మందిరంలో ఎక్కువ ఉండకూడదు ఈ తిండి విషయాలు. ప్రేమ విందులు అప్పుడప్పుడు ఉంటే సహవాసం బాగుంటుంది, ఫ్రీక్వెంట్గా ఉండరాదు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పినది కాదు ఇది. రెండవది, సంఘంలో పరిశుద్ధత ఉండాలి. స్త్రీలు పురుషులు జాగ్రత్తగా ఉండాలి. గలివిలిగా మందిరంలోనే సైతాన్ త్వరగా దూరే అవకాశం ఉంది. కాబట్టి కీర్తనలు 93వ కీర్తనలు ఏమన్నాడు? ఎన్నటెన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధత అయ్యే అనుకూలం. 93వ కీర్తన చూడండి, ఎవరైనా చదవండి. ఎన్నడను తప్పిపోయే వీలు లేదు. దేవుని వాక్యములో ఉన్న మాట సత్యం. యెహోవా ఎన్నటెన్నటికి కూడా, ఎన్ని తరాలు పోయిన దేవుని మందిరంలో ఉండాల్సిన లక్షణం పరిశుద్ధత. నీ మందిరంలో అనుకూలంగా నీవు ఉండాలి, తిరగాలి, చేయాలి కార్యాలంటే అందరు ఎట్లా ఉండాలి? ఒక్కడు పాపం చేశాడు అనుకో, 1 కొరింథీ 5లో చేసినట్టు, ఇక అంతే సంగతి. 1 కొరింథీ 5వ అధ్యాయం అంతా సంఘంలో ఒకడు పాపం చేస్తే వాడిని వెలివేశాడు. పులిసినది కొంచెమైనా ముద్దంతా ఏమవుతుంది? పాలల్లో కొద్దిగా పెరిగేస్తే అంత పద్దనికల్లా అంతే. మందిరంలో ఒక్కడు పొల్యూట్ చేసినా కూడా, మరి అందుకే సేవకుని గురించి, దేవుని గురించి, ప్రవక్తల గురించి, వాళ్ళని గురించిన డిస్కషన్లు ఎవడైనా పెడితే అది ఒకవేళ నిజమైనా కూడా నీకు సంబంధం లేదు. ఓఫీర్ అన్నను చాలామంది నిందలేశారు, కానీ అన్న ఎలా ఉన్నాడు? ఎన్ని నిందలేశారు ఈ మధ్యకాలం, ఒక వారంలో ఆయన ఎంత మీడియాలో ప్రాపగండ చేశారు, కేసులు పెట్టారు. ఏమన్నా భయపడ్డా? అసలు ఆయన ఏజ్ ఏంటండి, పెద్ద ఆయన, ఎట్లేస్తావు నువ్వు నిందలు? ఆయన
భక్తి, ఆయన పరిశుద్ధత ఎరిగిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన కథ. కాబట్టి ప్రియులరా, మందిరంలో సేవ చేయాలని వచ్చిన వాళ్ళతో చేయనిస్తూ పాపం చేసి ఎంత కోపం వస్తుందో చూడండి. అంటే దేవుని మందిరంలో పరిశుద్ధత అనుకూలం, అపవిత్రత ప్రతికూలం. దేవుడు నీకు ప్రతికూలంగా ఉండాలంటే నువ్వు పాపంలో బ్రతుకు. నువ్వు పాపం అంటే దేవుడు ప్రతికూలంగా ఉంటాడు, విరోధంగా ఉంటాడు. కాబట్టి భయంకరమైన ఆ దినాల్లో ప్రియులారా, వీళ్ళను బట్టే యుద్ధం ఒకటి జరిగింది ఫిలిష్తీయులతో. ఆ యుద్ధంలో మందసం పట్టబడింది. చూడండి 4వ అధ్యాయము 21వ వచనంలో, ఇశ్రాయేలీలో నుండి పోయినని, ప్రభావము ఇశ్రాయేలీలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అనే పేరు. ఏలి మనవని పేరు ఏం పేరు తెలుసా? ఏలి కొడుకులు అంటే దుర్మార్గులు కొడుకులు అంటే మళ్ళా వాళ్ళ భార్య అంటే ఏలి కోడలకు పేరు పెట్టింది కొడుకు, ఈకాబోదు అనగా ప్రభావం పోయింది. చూడ్డానికి ఉన్నారు మనుషులు, అంతేగాని శక్తి, ప్రభావం, అభిషేకం ఏమి లేదు. చర్చి ఉందంటే ఉంది, కార్యాలు జరగటం లేదు. రక్షింపబడినాడని పేరుకే కానీ దేవునితో సహవాసం లేదు అన్నట్టు ఈకాబోదుగా అయిపోయింది. ఆ కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలును జయించారు, మందసం పట్టుకొని వెళ్ళిపోయారు. 7వ అధ్యాయంలోకి వస్తే, ఎన్ని ఏళ్ల నుండి మందసం పట్టబడింది ఫిలిష్తీయుల చేతిలో నుంచి. కిర్యత్యారీం 7వ అధ్యాయం 1వ వచనం మధ్యలో, అభినాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించి. మందసం ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరంలో లేదు ఇప్పుడు మందసం ఎక్కడ ఉండాలంటే మీరు చెప్పండి. దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. కానీ ఇక్కడ మందసం పట్టబడి మందసం ఎత్తుకుని పోయి ఎక్కడ పెట్టినారు? అభినాదాబు ఇంట్లో పెట్టారు. అక్కడ ఎన్నేళ్ళు ఉండింది? 2వ వచనం, మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరాలు అయింది. బాగా వినండి, గుడి ఉంది కానీ గుడిలో దేవుడు లేడు అన్నట్టు. షిలోహులో గుడి ఉంది కానీ దాంట్లో మందసం లేదు. మందసం బయట ఎక్కడో ఏరే వాళ్ళ ఇంట్లో ఉంది. ఎన్నేళ్ళు? 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలతో దేవుని మందసం లేదు. అందుకు 7వ అధ్యాయంలో అందరూ మాకు సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేశారు. 5వ వచనంలో 7:5లో, ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని సమూయేలు చెప్పాడు. అంతటా సమూయేలు అని ఉంది. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం, దేవుడేమో వదిలేశాడు ఇశ్రాయేలును, ఇశ్రాయేలేమో ప్రభావం లేని మనుషులైనారు, ఈకాబోదు అయిపోయినారు. కానీ వాళ్ళ పక్షంగా ఒక ప్రవక్త ఉన్నాడు. ఇశ్రాయేలీలకు ఉన్న ఒక ఆధారం ఏంటి? ప్రవక్త. ఇప్పుడు అంటున్నాడు, నేను మీ పక్షముగా యెహోవాకు ప్రార్థన. అంటే ప్రార్థనా పరుల సపోర్టు ఇంకా ఉంది ఇశ్రాయేలుకి. హల్లెలూయా. దేవుడు దూరమయ్యాడు కానీ నీ గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేసే సపోర్టర్స్ ఎప్పుడు నీకు ఉన్నారు. సమూయేలు కాలంలో ఇశ్రాయేలు అడిగారు, మా పక్షంగా ప్రార్థన చేయి అంటే చేస్తానన్నాడు. వీళ్ళారా చూడండి 9వ వచనంలో, సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన వింటున్నారా పిల్లరా? అతని పక్షంగా అంటే ఒక్కరి ప్రార్థన అయినా దేవుడు వింటాడు. ఇంతమంది ఇశ్రాయేలీల ప్రార్థనలు దేవుడు వినటంలే, ఎందుకంటే వాళ్ళకు దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారు కాబట్టి వినటంలే. కానీ ఒక్కడున్నాడు సమూయేలు, దేవుని పక్షంగా బ్రతుకుతున్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. అతడు ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు. ఎంత ఆశ్చర్యం అండి! ఏ కాలంలో అయితే ఏలీ కుమారులు పాపంలో బ్రతుకుతున్నారో అదే కాలంలో సమూయేలు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు. ద సేమ్ టైం. ఈ కాలం ఎట్లుందండి ఇప్పుడు?
ఇశ్రాయేలీల కాలంలో ఇశ్రాయేలు పాపంలో బ్రతికినట్టు ఈ దినాల్లో ఎక్కడికి పోయినా టాప్ టు బాటం, పెద్దోళ్ళ కానుంచి యవనస్తులు, చిన్నోళ్ళు, చిన్న పిల్లలతో సహా పాపాలలో బ్రతుకుతున్న కాలం. కానీ ఈ కాలంలో కూడా పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అందుకే అన్నాడు, నేను ప్రార్థన చేస్తాను మీ పక్షంగా. అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేశాడు, దేవుడు కూడా అంగీకరించాడు. 9లో యెహోవా అతని ప్రార్థన. ఏమండి, ఎంతమంది కావాలి ప్రార్థనా పూర్వ సంఘంలో? నమ్మకమైన వాడు ఒక్కడుంటే చాలు, దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు. కానీ లేరు. మరి మనమేమనుకుంటున్నామంటే మనమంతా నమ్మకస్తులమే అనుకుంటున్నాం. కాదు, బైబిల్ చెప్తుంది, నేను నమ్మదగిన వాడును కాకపోయినను. మనుషులు ప్రార్థన, దేవుడు నమ్మదగినవాడు. మేము నమ్మకస్తులం కాదు, ప్రార్థనలో నమ్మకస్తులం కాదు, బైబిల్ చదవడంలో నమ్మకస్తులం కాదు, దేవుని సన్నిధిలో కూర్చోవడంలో నమ్మకస్తులం కాదు, భక్తిలో నమ్మకస్తులం కాదు, దశంభాగాలు ఇచ్చడం, కానుకల్లో నమ్మకస్తులం కాదు. ఏ విషయంలో లేకపోయినా కూడా దేవుడు, ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన తన నామమును బట్టి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నాడు. కానీ మనం మంచిలో మన్ని కాదు. అందుకే మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా నీ కృప. మేము బాగున్నామంటే, ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు 20 ఏళ్ళు మందసం లేనట్టు ఇప్పుడైతే అతడు ప్రార్థన చేయగానే దేవుని సహాయపు రాయి వచ్చింది. ఎబినేజరు ఏమన్నాడు 12లో? ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజర్ అనే పేరు పెట్టి. ఎబినేజర్ అంటే అర్థం ఏంటి? ఈ మధ్య పాట ఒకటి క్లిక్ అయ్యి ఎబినేజరే అంటున్నారు అందరూ. ఏమంటే ఏదైనా బైబిల్ ఉన్న ఈ సమయం, స్థానం, సందర్భం అదే సహాయపు రాయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీకు సహాయం చేస్తాడు. బాగా వినండి, సహాయపు చెయ్యల్లా, సహాయపు రాయి అన్నాడు. ఎందుకో తెలియదు, ఎందుకంటే పైన రాయి పెట్టినాడు కాబట్టి. ఒక మాట ఉంది ఏంటంటే, చేతి సహాయము లేని రాయి ఒకటి ఉంది బైబిల్లో. అది పర్వతము నుండి పుట్టింది అని దానియేలు అన్నాడు. చూడండి, దేవుని వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది, కలిపితే తప్ప మర్మం బయటపడదు. వీళ్ళరా దానియేలు గ్రంథం ప్రారంభం 2వ అధ్యాయం చేతి సహాయము లేని రాయి ఒకటి వచ్చి పడింది. 45 2:45 చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి అంటే ఏ రాయి? ఆ రాయి పర్వతము నుండి తీయబడింది. బాగా పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఎవరు అంటే, పర్వతం అనే పేరు బైబిల్లో యెహోవా దేవునికి, తండ్రి అయిన దేవునికి పేరు. ఆయనలో నుంచి పుట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయనకు బండ అనే పేరుంది, రాయి అనే పేరుంది. పర్వతం అంటే తండ్రి, బండ అంటే యేసుక్రీస్తు, రాయి అన్న కూడా యేసుక్రీస్తే. అయితే అది ఇంకా చిన్న సైజుది, రాయి అంటే చిన్న సైజు. చేతి సహాయము లేక పర్వతము నుండి పుట్టిన రాయి. ఆ రాయి ఏం రాయి అంటే సహాయపు రాయి, హెల్ప్ చేయడానికి వచ్చిన రాయి భూమి మీదకి. హల్లెలూయా. ఈ రాయి ఏం చేసిందంటే తెలుసా? ఈ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుని ముందు జరగబో సంగతి నాకు తెలియజేసి. అంటే అర్థమైందంటే ఆ రాయి ప్రపంచ రాజ్యములు, మొన్న అన్న చెప్పాడు బతుకునే మీకు, ప్రపంచ రాజ్యాలు ఎన్ని? 5 ఉన్నాయి ఇక్కడ కళలో. అంతకంటే ముందు 2 ఉన్నాయి. మొట్టమొదటిది అష్షూరు, రెండవది ఐగుప్తు, మూడవది బబులోను.
4వది మాదే పారసీక, 5వది గ్రీసు, తర్వాత 6వది ఏమండి రోమన్ సామ్రాజ్యం, 7వది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? బైబిల్లోనే ఉన్నాం, బట్ 7వ కాలంలో ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రజాస్వామ్యం, అందుకే ఇప్పుడంతా ఎక్కడ చూసినా డెమోక్రసీ 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 అంటే బైబిల్ అర్థం చెప్తాను. ఇనుము మట్టి కలిసినది, రెండు మిక్సప్ అయి ఉంటాయి. అంటే ఒక పక్క ప్రెసిడెంట్ రూల్ ఉంటుంది, ఒక పక్క ప్రైమ్ మినిస్టర్స్ రూల్ ఉంటుంది. ఇదంతా ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, గవర్నర్స్, కలెక్టర్స్, ఇదంతా ఒక లైను. ప్రైమ్ మినిస్టర్స్, క్యాబినెట్, స్టేట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, వీళ్ళంతా ఒక. ఈ రెండు ఎప్పుడు పొసగవు. ప్రజాస్వామ్యంలో ఇనుము మట్టి పొసగదు కాబట్టి ఒకరికి ఎప్పటికీ పడదు అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఆ రాజ్యం లాస్ట్కి వచ్చింది అనుకోండి, ప్రజాస్వామ్యం లాస్ట్కి వచ్చింది అనుకోండి, ఏమర్థమవుతుంది అంటే చేతి సహాయం లేని రాయి అంటే అర్థమైందంటే భూ సంబంధము కాని రాయి ఒకటి ఉంది, అది పర్వతము నుంచి పుట్టింది, అంటే పరలోకం నుంచి వచ్చింది. ఆ రాయి మానవ రాజ్యాలన్నిటినీ పగలగొట్టి 1000 ఏళ్ళ పరిపాలన స్టార్ట్ చేస్తాడు యేసయ్య. అది మానవ చరిత్ర, బైబిల్లో దేవుడు చెప్పిన చరిత్ర. ఈ పొద్దు ఒక గవర్నమెంట్ వస్తుంది, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, కానీ బైబిల్ ప్రకారంగా ఇక కొద్ది రోజులకు ప్రపంచ గవర్నమెంట్ వస్తుంది, వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది. బైబిల్ రూల్ ప్రకారంగా ప్రపంచాన్నంతా ఒకటే పరిపాలన చేస్తాడు. కాబట్టి ఆ వన్ వరల్డ్ గవర్నమెంట్ను పగలగొట్టి దేవుడు 1000 ఏళ్ళ పరిపాలన తీసుకొని రావాలంటే ఆయనకి ఏం కావాలి? రాయి. ఎవరు? దాని పేరేం పేరు? సహాయపు రాయి. ఎవరికి సహాయం చేస్తుంది ఆ రాయి? బాగా వినండి, దేవునికి సహాయం చేస్తుంది, మనుషులకు సహాయం చేస్తుంది. అందుకే ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇంతవరకు మనకు తోడ 25 ఏళ్ళు మా పెళ్లి విషయంలో కానీ 15 ఏళ్ళు సేవ విషయంలో కానీ ఇంతవరకు మనకు తోడై ఉన్న రాయి పేరేం పేరు? ఎబెనేజర్. ఇక ముందు కూడా ఆయన తోడుగానే ఉండాలి, లేకపోతే మనం బ్రతకలేం. 25 ఏళ్ళు బాగా జరుపుకున్నారు, 15 ఏళ్ళు యానివర్సరీ బాగా చేసినారు, సైతానికి సంతోషం ఉంటుందా? మీరు చెప్పండి. మంచిగా ఒక మీటింగ్ జరిగి దేవుడు దైవజనులకు మంచి ఘనత వస్తే సైతానికి ఎట్లుంటుంది? అది మూతి ముడుచుకుంటాడు, వానికి అవమానం, వానికి ఈగో ప్రాబ్లం. ఏ విధం చేతనైనా వీళ్ళని సంతోషంగా లేకుండా చేయాలి, ఎట్లా చేయాలని గలిబిలి చేస్తారు. అందుకే శనివారం నిన్న మనము 1 అవర్ ప్రేయర్ పెట్టినాం. ఎంతమంది చేశారు? చేతులతో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ ప్రభావం కనపడుతుంది. హల్లెలూయా. నిన్న రాత్రి సడన్గా మా నిషికి కొద్దిగా బాగలేదు, నీళ్ళు తాగదా బాబు. అది పెద్దోళ్ళు ఎప్పుడు ఏం చెప్తారు? ఏమండి, అన్నం బాగా తిను, నీళ్ళు బాగా తాగ. అదే ఏమన్నది ఎప్పుడు వినేదే కదా, 20 ఏళ్ళ నుంచి మేము వింటూనే ఉండమంటారా. కానీ అదే మెయిన్ సూత్రం. మంచిగా నీళ్ళు ఎక్కువ తాగితే మనము ఏదైనా ఫంక్షన్ అయి జరిగింది మర్చిపోతాం, సరిగ్గా తినము, సరిగ్గా నీళ్ళు తాగం. రాత్రి కొద్దిగా గలిబిలి చేసిన కొద్దిసేపు. నేను అప్పుడు అనుకున్న మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక చిన్నది ఏదో ఒకటి లేకపోతే అది దేవుని మీటింగే కాదు. కాబట్టి నో ప్రాబ్లం, హల్లెలూయా చెప్పినాం అంతే. 3 గంటలకు పోయొచ్చు హాస్పిటల్ పోయి ఏదో ట్యాబ్లెట్ ఇచ్చి అవి వేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చినాం. మా చక్కగా పండుకొని నిద్రపోయి. ఎందుకు తెలుసా? రేపు వెళ్ళిపోతుంది 1 తారీఖు, రేపు సోమవారం సెమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదో గలిబిలి చేయాలి. ఎక్కడ చేస్తే వాళ్ళు సంతోషంగా నవ్వకుండా ఉండరు, ఏడ్చుకుంటూ ఉండాలని వాడు పిచ్చోడా. మాకొకటి ఉంది, అది సహాయపు రాయి, దాని పేరు ఎబెనేజర్. ఎబెనేజరే ఇంతవరకు మాకు తోడై ఉన్న దేవుడు, ఇక మీదట కూడా నీవు తోడుగానే ఉంటావు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని. మన చిన్న సంఘమే కానీ గట్టి సంఘం. చెప్పండి హల్లెలూయా.
ఒక్కొక్కరు 10 మందికి ఈక్వల్. ఎంత పని చేశారండి మొన్న. ఆడ చెప్పలేను నేను, ఎందుకంటే టైం బాగలేదు. వాటికి అన్నాను అనుకుంటాను నేను. చక్కగా పని చేశారు, ప్రార్థనలు చేశారు, ప్రవక్త వచ్చాడు, వాక్యం చెప్పాడు, అన్ని ఫెయిల్ సైతాన్. మనం పాస్. ఎలా? ప్రార్థన చేశాం. దేవుని స్తోత్రం. ఎన్నో ఈవెంట్స్ ఉన్నాయి దాంట్లో, అన్నీ దేవుడు కృప చూపించాడు. ఏమండి, దేవుడు మొదటి నుంచి అంతం వరకు సహాయప్రాయిగానే ఉన్నాడు. నువ్వు వదిలేయచ్చు, దేవుడు వదిలేడు కదా. కాబట్టి పిల్లరా, ఇక ముందు దేవుడు మనల్ని అని తను ఏమన్నాడు, మొన్న గోల్డెన్ జూబ్లీ జరుపుకోవాలంట. నాకే కళ్ళు తిరిగిపోయింది. ఇప్పుడు సిల్వర్ జూబ్లీకే ఇటు ఉన్నాం, నడసలాగ సరిగా. ఒక చిన్న దెబ్బ తగిలింది, అది లేదు గలిబిలి చేస్తుంది ఒక వారం నుంచి. ఒక పక్క అన్నీ ఉంటాయి, ఒక పక్క సంతోషం ఉంటుంది. అదే రక్షణ అంటే. హల్లెలూయా. కాబట్టి ఎబెనేజరు నీ జీవితంలో ఉండాలి, నీ కుటుంబంలో సహాయపు రాయి ఉండాలి. ఎవరు చేయకపోయినా ఆ రోజు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయపు రాయిగా ఉంటాడు. నేనే సహాయపు చెయ్యి అని రాసి అంటే ఎంత బాగుండు ప్రభు అంటే వర్పించాడు. అది కూడా నా పేరు అన్నట్టు, అది కూడా యేసుక్రీస్తు పేరు. చేతి సహాయము లేని పర్వతము నుండి తీయబడిన రాయి, మానవ రాజ్యముల పైన దైవరాజ్యం. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఈ దినం మన కుటుంబాల్లో దేవుడు ఉండాలి. బాగినండి ఈ మాట. మన కుటుంబాలను ఎవరు రూల్ చేయాలి? దేవుడు రూల్ చేయాలి. సంఘాన్ని దేవుడు రూల్ చేయాలి. సంఘాన్ని దేవుడు రూల్ చేయాలంటే సంఘములో ఏర్పాటు కూడా దేవుడే చేయాలి. పౌలును బర్నబాను నా పని నిమిత్తం ఏర్పాటు చేయండి, అంతే. దేవుని అందుకే అంటాడు, ప్రజాస్వామ్యము సమాజంలో ఉండొచ్చేమో కానీ సంఘములో మాత్రం దేవుని స్వామ్యం ఉండాలి. థియోక్రసీ అంటారు. ఏమంటారు దాన్ని? థియోక్రసీ. డెమోక్రసీ కాదు. చర్చిలో దేవుడే అక్కడ రాజుగా ఉండాలి. సమాజంలో డెమోక్రసీ ఉండొచ్చు, ఓట్లు వేసుకొని గెలిచొచ్చు. అదే వాతావరణం సైతాన్ సంఘాలలోకి తెచ్చాడు. ఏంటిది? సంఘాలలో కూడా ఓట్లు తెచ్చినాడు. సమాజంలో ఓట్లు సరిపోతుంది, డెమోక్రసీ సరిపోతుంది. దేవుని మందిరంలో ఏ ఓట్లు అవసరం లేదు. అందుకే సమూయేలు దగ్గర దేవుడు అన్నాడు, ఈ ప్రజలు నన్ను వద్దని రాజు కావాలని అనుకుంటున్నారు సమూయేలు అన్నాడు దేవుడు. ఏ మనుషులతో మాట్లాడినట్టే. ఆయన మైండ్ చూడట్టు. అంటే సమూయేలు బాధపడ్డాడు. సౌలుగా రాజును పెట్టుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. కానీ ఎవరు రాజు ఇశ్రాయేలుకు? ఇశ్రాయేలు న్యాయాధిపతి లెమ్ము. ఇశ్రాయేలు రాజా యేసు ప్రభువా, నువ్వే రాజుగా నాలు చెందుకొనిచ్చి వేరే వాళ్ళని ఓట్లు వేసుకొని వాళ్ళను మనం రాజులుగా చేస్తే సంఘం పొల్యూటై పాడైపోతుంది. కొట్టుకొని సాగుకేముంది? కాబట్టి సంఘాలలో ఎవరు ఉండాలండి? దేవుడు ఉండాలి. ఓఫీరన్న లాంటి ప్రవక్తల చేతుల్లో దేవుడు నడిపించాలి. సంఘాలలో దేవుడే నిన్ను పట్టి సహాయకుడై లేవనెత్తాలి. దేవుని పక్షంగా నువ్వు యుద్ధాలు ఇంతవరకు తోడై ఉన్న దేవుడు ఇక మీదట కూడా తోడై ఉండాలి. ఈ వాగ్దానాన్ని పట్టుకున్నాం. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అంతా ఏం చెప్పాలి మనం? సహాయపు రాయి అని చెప్తే ప్రభా. సమూయేలు అక్కడ ఒక గొర్రెపిల్లను, 7 ఏడాది గొర్రెపిల్లను వధించి ప్రార్థన చేస్తే సమూయేలు యొక్క ప్రార్థన అంగీకరించబడింది. ఆ రోజు మొదలుకొని దేవుడు వాళ్ళకి మళ్ళీ ఇశ్రాయేలుకి ఏమయ్యాడు? సహాయపు రాయి అయ్యాడు. ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలుకి జయం వచ్చింది. సమూయేలు బాగినండి, సమూయేలు బ్రతికి ఉన్నంత వరకు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి రాలే. అంటే ఎవరు అడ్డుపడ్డాడు? ఇశ్రాయేలీల జోలికి ఈ ఫిలిష్తీయులు రాకుండా నిలబడిన ఒకే ఒక వ్యక్తి సమూయేల్ ద జడ్జ్, న్యాయాధిపతి అయిన సమూయేలు. పక్కటే ప్రార్థనా పరులు, కుటుంబాల కొరకు, సంఘం కొరకు, పట్టణం కొరకు, దేశం కొరకు. ఓపిరన్న ఈ ఎలక్షన్ల కొరకు ఎన్నేళ్ళు చేశాడు? 3 years చేశాడు అన్న ప్రార్థన. ఆయనకు భారం ఉంది, మనకుంది.
మనం ఏం మారలే, రిజల్ట్ వచ్చినప్పుడు అయ్యో అట్లా ఇట్లా. మరి ఏది అట్లా ఇట్లా బాధపడేవాడిని, ముందు నుంచి ప్రేర్ చేయొచ్చు కదా. అట్లా లేదుగా, బాధపడేది పోతే మనకు తెలుసు, భారం తెలియాలి. హల్లెలూయా. కనుక ఈ దినం ఈ మాటలు మన హృదయాల్లో దాచిపెట్టుకొని వ్యక్తిగత జీవితంగా, కుటుంబ జీవితంలో దేవుడు మనకి ఏముండాలి, సంఘంలో ఏముండాలి, హెల్పింగ్ స్టోన్. నాకు ఒకటి తెలుసు, లివింగ్ స్టోన్ తెలుసు. లివింగ్ స్టోన్ అనే భక్తుడు ఉన్నాడు, బెలింగ్స్టన్ అనే భక్తుడు ఉన్నాడు, కానీ ఇదేంటి, హెల్పింగ్ స్టోన్. హల్లెలూయా. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ God is going to be a helping stone to your own life, your family life and your church life. హల్లెలూయా. నిజంగా ఈ సహాయకుడు నీకు కావాలా? అందరూ వదిలిపెట్టినా ఈయన వచ్చి నీకు సహాయం చేయాలా? అయితే నీవు ఒక సమూయేలు కావాలి. రండి ప్రార్థన చేద్దాం. ఇటు భాగ్యం కావాలంటే మనం సమూయేలు గుంపు కావాలి, ప్రార్థనా పరుల గుంపు కావాలి. నీ ప్రార్థన దేవుడిని సహాయం చేయడానికి దిగి రావాలి, మన కుటుంబాలు బాగుపడాలి. రండి ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు అడుగుదాం, ప్రభువా మా కుటుంబంలో దేవుడు ఉన్నాడా లేడా, ఏంటి పరిస్థితి అని నువ్వు దేవుణ్ణి అడుగు.